చిన్నప్పుడు బెండకాయ కూర చేస్తున్నారు ఇంట్లో అని తెలియగానే ఆ పక్కకు పడేసిన ముక్కలన్నీ తీసుకొచ్చి పెయింట్లో ముంచేసి ఫ్లవర్స్ వేయడము, లేకపోతే మొహానికి అతికేసుకోవడము, వాటికి కొంచెం జిగురు ఉంటుంది కదా, అతుక్కుంటాయని చెప్పి అతికేసుకోవడము, ఇట్లాంటి చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసేటోళ్ళం కదా. ఈరోజు నేను కూడా బెండకాయ పులుసు కోసము రెడీ చేస్తుంటే నాకు గుర్తొచ్చి ఆన్యతో కూడా ఫ్లవర్ డ్రాయింగ్ యాక్టివిటీ చేపిద్దామని చెప్పి పక్కకు తీసి పెట్టిన కొన్ని ముదిరిపోయిన బెండకాయలు. దీనికి స్టార్ షేప్డ్ ఉండే బెండకాయలు అయితే బాగుంటాయి కానీ నాకు అవి దొరకలేదు. నార్మల్ వాటితోనే వేయించిన, అది కూడా ఫ్లవర్ వేస్తా అంటే దాంతో కూడా ఒకటి వేయించిన. అంటే మంచి ఎగ్జైట్ అయింది, దానికి కొంచెం కొత్తగా అనిపించి. అప్పుడప్పుడు పిల్లలతో ఇట్లాంటి యాక్టివిటీస్ చేపిస్తే వాళ్ళు కూడా కొంచెం క్రియేటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేస్తారేమో కదా. ఇంకా పువ్వులు అయిపోయిన తర్వాత కొమ్మలు అండ్ లీవ్స్ కూడా డ్రా చేసిన. యాక్చువల్గా బొకే లాగా డ్రా చేద్దామంటే ప్లేస్ లేదని వదిలేసిన, లేకపోతే పేపర్ మీద ఒక బెండకాయ బొకే ఉండేదేమో అసలు. ఇంతకీ ఇది మీకు ఎట్లా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.